హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఇవాళ వీడియోలో మనకి అగాథా యొక్క టైమ్ లైన్ అయితే ఎపిసోడ్ వైజ్గా అయితే రిలీజ్ చేశారు మార్వెల్ స్టూడియోస్. ఏ ఎపిసోడ్ ఎంతసేపు డ్యూరేషన్ ఉండబోతుంది అనేసి. అండ్ ఆల్సో ఈ క్యారెక్టర్కి మార్వెల్ స్టూడియోస్ ఎందుకని ఎంత హైప్ ఇస్తుంది, అండ్ ఈ క్యారెక్టర్ని మనకి ఫ్యూచర్లో ఏమైనా యూజ్ ఉందా లేదంట, ఎందుకని ఈ క్యారెక్టర్ని ఎంత ప్రాజెక్ట్గా ఎంత సోలో ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఎంత హైప్ చేస్తుంది, ఇలాంటి యొక్క మీకు డౌట్స్ కూడా కలిగి ఉంటాయి. అండ్ ఆల్సో నాకు కూడా కలిగింది. కాబట్టి ఈ వీడియోలో అయితే అన్ని విషయాల గురించి కూడా డిస్కస్ అయితే చేసుకుందాం. కాబట్టి మీరు చేయాల్సింది ఒకే ఒక పని, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఏమాత్రం అనుకుని వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అయితే మార్వెల్ స్టూడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పిచ్ పని అయితే చేయబోతుంది. అదైతే అర్థమవుతుంది. అగాథది ఆల్ అనే ఒక సిరీస్ని అయితే మార్వెల్ స్టూడియోస్ డెవలప్మెంట్లో అయితే చేస్తుంది. అయితే ఈ క్యారెక్టర్ అనేది అసలు ఫస్ట్ తను క్రియేట్ అయినప్పుడే తన ఒక మెయిన్ విలన్గా అయితే క్రియేట్ అయింది. అలాంటి ఒక సూపర్ హీరో యాంటీ హీరో అని మనం పిలుచుకుంటే చాలా చండలంగా అయితే ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే తన క్యారెక్టర్ మెయిన్గా విలన్గా అయితే తయారు చేసింది కాబట్టి. సో తనకి సపరేట్ సోలో ఒక సిరీస్ తెచ్చి దానికి ఒక టైం వేస్ట్ చేసి అన్నీ ఎందుకని మార్వెల్ స్టూడియోస్ తెక్కనే చేస్తుంది. మార్వెల్ అయితే కనుక దీనికి ఒక క్యారెక్టర్కి సపరేట్గా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తుంది. అది అసలు ఎందుకనైతే నాకైతే అర్థం కావట్లా. మేబీ ఇప్పుడు ఈ యొక్క సోలో సిరీస్ తయారు చేసైనా సరే ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్కి సంబంధించిన ఏమైనా స్క్రిప్ట్ క్రియేట్ చేద్దామన్నా ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పోద్ది. ఆల్సో ఇప్పుడు కూడా ఈ యొక్క క్యారెక్టర్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. బట్ అయితే మార్వెల్ స్టూడియోస్ అయితే తీసుకొస్తుంది చెప్పలేం. ఫస్ట్లో కూడా మనకి ఆల్సో లోకీ సిరీస్ తెచ్చినప్పుడు కూడా మనం పెద్దగా అయితే చూడలేదు, అంతగా ఇంట్రెస్ట్ అయితే కలగలేదు. ఆఫ్టర్ అసలు ఆ సిరీసే మనకి మార్వెల్ స్టూడియోస్ అయితే హైప్ తీసుకురావడానికి ట్రై చేసింది. సో కాబట్టి మేబీ మార్వెల్ స్టూడియోస్కి అదే ఆలోచించి క్యారెక్టర్ని మళ్ళీ ఒక డెవలపింగ్ స్టేజ్ సిరీస్ తీసుకొస్తుందని నా ఒపీనియన్. అయితే క్యారెక్టర్ అనేది వాండా విజన్ షో అయితే ఫర్ ద ఫస్ట్ టైం అపిరెన్స్ అయితే ఇచ్చింది లైవ్ యాక్షన్లో ఫర్ ద మార్వెల్ స్టూడియోస్లో. అయితే ఈ క్యారెక్టర్ మనకి యాజ్ ఎ మెయిన్ విలన్గా అయితే చూపించారు ఈ యొక్క మొత్తం టోటల్ సిరీస్ కూడా. అయితే ఈ క్యారెక్టర్ మనకి సేమ్ వాండాకి ఏం పవర్స్ ఉన్నాయి అదే పవర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో వాండా తెలియని కొన్ని మిస్టరికల్ స్పెల్స్ కూడా మనకి ఈ క్యారెక్టర్కి అయితే తెలుసు. అండ్ ఆల్సో ఆ స్పెల్స్ని మనకి వాండా మీద యూజ్ చేయడం కూడా చూసాం ఆల్మోస్ట్ సిరీస్లో కూడా. అయితే అగతా క్యారెక్టర్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం అయితే 1969లో క్రియేట్ అయితే చేయబడింది. అండ్ ఆల్సో వెంటాస్టిక్ ఫోర్ #96 అనే కామిక్స్లో అయితే ఫర్ ద ఫస్ట్ టైం అపిరెన్స్ అయితే ఇచ్చింది యాజ్ ఎ కేడీ బామలాగా. అయితే ఆ యొక్క సిరీస్ మొత్తానికి కంటిన్యూ అయితే ఫర్ ద ఫస్ట్ స్టెప్ అయితే వేసింది మన యొక్క అగతా క్యారెక్టర్. అయితే కామిక్స్ రైటర్ అయితే ఒక క్యారెక్టర్ని యాజ్ ఏ హీరోని అయితే తీసుకొద్దని ట్రై చేశారంట. అయితే మార్వెల్ స్టూడియోస్ మనకి ఆల్రెడీ చాలా సూపర్ హీరో క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ని కూడా తెస్తే ఇంకా సూపర్ విలన్స్ అయితే ఉండరు అని చెప్పేసి మార్వెల్ స్టూడియోస్ అయితే ఆలోచించి ఈ యొక్క క్యారెక్టర్ని యాజ్ ఏ మెయిన్ విలన్గా అయితే క్రియేట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ క్యారెక్టర్ అనేది మెయిన్ విలన్గానే అయితే కొనసాగుతుంది. అండ్ ఈ అగతా క్యారెక్టర్ ఆల్సో కూడా మనకి 1976లో రిలీజ్ అయిన ది అవెంజర్స్ అసెంబుల్ అనే ఒక కామిక్స్ హిస్టరీలో కూడా ఈ క్యారెక్టర్ ఫర్ ద ఫస్ట్ టైం అయితే అపిరెన్స్ అయితే ఇచ్చింది. అండ్ ఆ కామిక్స్లో ఈ క్యారెక్టర్ అనేది చాలా తక్కువ సేపు అయితే అపిరెన్స్ అయితే ఇచ్చింది, బట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలా పెద్దది. అయితే అప్పుడు మార్వెల్ స్టూడియోస్కి క్యారెక్టర్ బాగా యూస్ఫుల్ అయితే అయింది. అండ్ ఈ క్యారెక్టర్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. సో ఇంకా మార్వెల్ స్టూడియోస్ కూడా ఈ క్యారెక్టర్ని వదులుకోకూడదని చెప్పేసి కన్సిస్టెన్సీగా ఒక్కొక్క ఎపిసోడ్స్లో అపిరెన్స్ అయితే ఇవ్వడం, అలాంటి ఫైటింగ్ సీన్స్లో ఇంక్లూడ్ అవ్వడం, అలాంటి వాటిల్లో అయితే క్యారెక్టర్ని యూజ్ చేసుకున్నారు తర్వాత. ఆల్సో మార్వెల్ స్టూడియోస్ కూడా బాగా యూజ్ అయిందనే చెప్పాలి ఈ క్యారెక్టర్. అయితే మార్వెల్ స్టూడియోస్ ఆల్రెడీ ఎప్పుడో ప్లాన్ అయితే వేశారు ఈ అగతా క్యారెక్టర్ని 2017లో అయితే అపిరెన్స్ ఇద్దాం ఏదో ఒక మూవీలో అని చెప్పేసి. అయితే అప్పుడు రైటర్స్ కూడా చాలా బిజీగా అయితే ఉన్నారు ఇన్ఫినిటీ వార్ అండ్ ఆల్సో ఎండ్ గేమ్ మూవీతో. సో కాబట్టి ఈ రెండు పెద్ద ప్రాజెక్ట్స్ ఉండగా ఈ యొక్క క్యారెక్టర్ని తీసుకొచ్చి టైం వేస్ట్ చేయడానికి కానీ అగతా క్యారెక్టర్ని అయితే డ్రాప్అవుట్ చేశారు. అండ్ ఇంకా రీసెంట్గా వచ్చిన ది వాండా విజన్ షోలో ఫర్ ద ఫస్ట్ అయితే అపిరెన్స్ అయితే ఇచ్చింది లైవ్ యాక్షన్లో. కాబట్టి మార్వెల్ స్టూడియోస్ ఈ క్యారెక్టర్ని మేబీ యూజ్ చేసుకొని యాంటీ హీరోగా పెట్టినా సరే ఏమైనా యూజ్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ క్యారెక్టర్ని బాగా యూజ్ చేసుకోవాలంటే థండర్ బోల్ట్స్లో పడేస్తే చాలు. ఎందుకంటే ప్రీవియస్గా థండర్ బోల్ట్స్ కూడా మంచి హైప్ అయితే ఉంది. త్వరలో ఆ వీడియో కూడా చేస్తా. అండ్ గాయ్స్ అసలు ఈ విషయం తెలుసా, అగతా క్యారెక్టర్కి ఉన్న ఐక్యూతో పోల్చుకుంటే డాక్టర్ స్ట్రేంజ్కి ఉన్న ఐక్యూ లిటరలీ చాలా చాలా తక్కువ. అండ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకి డాక్టర్ స్ట్రేంజ్కి 10% ఐక్యూ ఉంటే మన అగతా పక్కకి అయితే మాత్రం 20% అయితే ఉంటుంది. అండ్ ఆల్సో డాక్టర్ స్ట్రేంజ్ ఏదైనా థింగ్ని చేయాలనుకుంటే చాలాసేపు అయితే ఆలోచిస్తాడు. బట్ అగతా అలా కాదు, తన ఉన్న పాసిబిలిటీస్ని చూసి వెంటనే అయితే క్లిక్ అయితే చేయగలడు. ఆల్సో మనకి డాక్టర్ స్ట్రేంజ్ కూడా చేయగలడు. ఆల్రెడీ మనం ఎండ్ గేమ్ మూవీలో కూడా చూసాం 1000 పాసిబిలిటీస్లో ఒక పాసిబిలిటీ అయితే గమనించగలిగాడు. అండ్ ఆల్సో డాక్టర్ స్ట్రేంజే కాదు, వాండా మ్యాక్సిమం ఆఫ్ కూడా సేమ్ అదే పొజిషన్. వాండాకి కూడా 15% ఐక్యూ ఉంటే సేమ్ అగాతాకి 20% అయితే ఉంటుంది. ఆల్సో కరెక్ట్లీ చెప్పాలంటే డాక్టర్ స్ట్రేంజ్కి ఉన్న ఐక్యూ చాలా తక్కువనే చెప్పాలి. వాండా కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ ఆల్సో విచెస్లో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇన్ ఆల్రెడీ మనకి మార్వెల్ స్టూడియోస్లో క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందో చూసాం. అందరూ కూడా ఎండ్ గేమ్లో థానోస్ని కొట్టడానికి చాలా చాలా కష్టపడితే జస్ట్ వాండా మాత్రం తన కోపంతోనే పైకి వరకు లేపేసిందంటే చూసుకోండి, ఆల్మోస్ట్ చంపేసేది కూడా.
మరి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అయి ఉండి ఈ యొక్క స్కాలెట్ విచ్ ఐక్యూ ఎందుకని అంత తక్కువ ఉందని నన్ను అడిగితే, స్కాలెట్ విచ్ మెయిన్‌లీ తన యొక్క ఐక్యూ తగ్గించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎమోషనల్ అయిపోవడం. ప్రతి దానికి కూడా ఏదైనా తన పర్సనల్లీ జరిగినట్టయితే ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోతుంది. దాంతో తన ఎమోషన్ అయితే కంట్రోల్ చేయలేక ఏంటేంటో చేసేస్తూ ఉంటది. ఆల్సో మనం ఆల్రెడీ తనకంటూ సెపరేట్‌గా వచ్చింది కదా! 'మల్టివర్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్' మూవీలో కూడా చూసాం తన ఎమోషనల్‌తో ఏమేమి చేసిందో కూడా మొత్తం. బట్ ఇట్లాంటి స్థితిలో సెంటిమెంట్‌లయితే మన అగాథ దగ్గరైతే పనిచేయవు. తను ఎక్కువగా అయితే ఎమోషనల్‌గా అయితే అవ్వదు. చాలా మైండ్ సెట్‌తో చాలా మెంటల్‌గా అయితే ఫిక్స్ అయ్యి ఉంటది. ఏం చేయాలి? ఎలాంటివి ఉండాలి? అని ఎమోషన్ అయితే అస్సలు ఉండవు తన దగ్గర. అందుకే తను చాలా స్పీడ్‌గా అండ్ ఫాస్ట్‌గా అయితే తన యొక్క ఐక్యూని పెంచుకోగలుగుతుంది. అయితే ఇప్పుడు నా ఫ్యాన్ ఫేవరెట్ కాన్సెప్ట్ అనేది రూమర్స్ గురించి తెలుసుకుందాం. అయితే మార్వెల్ స్టూడియోస్‌లో గాని, డీసీలో గాని ఇలాంటి రూమర్స్ లేకుండా వీడియో అయితే ఇవాల్టి నుంచి అయితే ఎండ్ అవ్వదు. కాబట్టి అగాథ ది హౌస్ ఆఫ్ కేయాస్ నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ రూమర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రూమర్ వచ్చేసి ది మెఫిస్టో క్యారెక్టర్ అయితే మనకి అగతా ది హౌస్ ఆఫ్ డార్క్‌నెస్ అనే ఒక సీరీస్ నుంచి అయితే అపియరెన్స్ ఇవ్వబోతున్నాడంట. అయితే మనకి ఆల్రెడీ మార్వెల్ స్టూడియోస్‌లో క్యారెక్టర్ కూడా సెపరేట్‌గా అయితే స్టోరీ లైన్ క్రియేట్ చేస్తున్నట్టుగా అయితే ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఈ క్యారెక్టర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ విలన్స్‌లో కూడా. ఈ క్యారెక్టర్ కూడా సేమ్ మనకి స్కార్లెట్ విచ్ కానీ, డాక్టర్ స్ట్రేంజ్ కానీ, లేదంటే అగతా కానీ ఎలాంటి స్పెల్స్‌ని అయితే యూజ్ చేయగలడో ఈ క్యారెక్టర్ కూడా సేమ్ అలానే అయితే యూజ్ చేయగలుగుతాడు. అండ్ వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకునే అంత మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ కూడా ఈ క్యారెక్టర్. అయితే అసలు ఈ క్యారెక్టర్ అనేది మనకి వాండా విజన్ జోన్‌లో గాని, లేదంటే డాక్టర్ స్ట్రేంజ్ ది మల్టివర్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్ ఎండ్ క్రియేషన్స్‌లో గాని చూపిద్దామని ట్రై చేశారంట. బట్ అయితే ఈ క్యారెక్టర్ అనేది ఈ అగాథా సీరీస్‌లోని స్పెసిఫిక్‌గా చూపించి అపియరెన్స్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నారంట. సో, కాబట్టి ఏది చేసినా ఈ క్యారెక్టర్‌ని తీసుకొచ్చి యూజ్ చేసుకుంటే బాగా సూపర్ విలన్ అయితే అయిపోతాడు ఖచ్చితంగా ఎంసీయూకి. అండ్ సెకండ్ రూమర్ వచ్చేసి ఈ యొక్క రూమర్ అన్నాక నాకైతే నార్మల్ కామెడీగా అయితే అనిపించలే. అదేంటి అంటే అగాథా క్యారెక్టర్‌ని మన యొక్క మెయిన్ విలన్ అయిన ది మెఫిస్టో క్యారెక్టర్ అయితే చంపేస్తదంట సిరీస్‌లో ఎండ్ క్రెడిట్ సీన్స్‌లో. ఆ యొక్క సోల్‌ని తీసుకొని మెయిన్ విలన్‌గా అయితే తినవుతాడంట. అండ్ తనకి మోస్ట్ పవర్స్ అయితే కూడా వస్తాయంట సిరీస్ ఎండింగ్స్‌లో. ఇంకా అందరిని అయితే చంపడం మొదలెడతాడంట. ఈ యొక్క రూమర్ అన్నాక పిచ్చ కామెడీ అయితే ఏసింది. మేబీ ఈ రూమర్ అని కూడా అనక్కర్లేదులే వదిలేసేయండి అసలు ఈ రూమర్‌ని. జరగదు కాబట్టి. ఆల్సో ఈ సీరీస్‌లో మనకి వైట్ విజన్ క్యారెక్టర్ అయితే అపియరెన్స్ అయితే ఇవ్వబోతుందంట. ఇదైతే మేబీ రూమర్ అని ఖచ్చితంగా అయితే అనొచ్చు. ఎందుకంటే ఈ వైట్ విజన్ సంబంధించి ఆల్రెడీ ఒక షోని అయితే కూడా తీసుకురాబోతుంది కూడా మార్వెల్ స్టూడియోస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది కాబట్టి. సో, మేబీ క్యారెక్టర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. యాస్ ఎ రూమర్‌గానే అన్నీ అయితే చూసుకోండి. ఏది పక్కా వస్తదని అయితే కన్ఫర్మ్ అయితే పెట్టుకోవద్దు. ఖచ్చితంగా అయితే వస్తదని. సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా వీడియో మీద కామెంట్ చేసి లైక్ చేయండి. బాయ్.